ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యం ఏంటంటే ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4-10 వచనాలు చూసుకున్నట్లయితే ఇర్మియాతో దేవుడు మాట్లాడిన మాట. ఇర్మియా కూడా దేవుడితో మాట్లాడిన మాటలు ఇవి, నాతో కూడా మాట్లాడిన మాటలు ఇవి. వాక్యం చదువుకుందామండి. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నేను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నేను నియమించి తిని. అందుకు అయ్యో ప్రభువగు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడనే, మాట్లాడటకు నాకు శక్తి చాలదని నేను అనగా, యెహోవా ఇలాగ సెలవిచ్చును, నేను బాలుడని అనవద్దు, నేను నిన్ను పంపువారి వద్దకు నీవు పోవలెనని నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను. వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. ఇర్మియా ఏమంటున్నాడు దేవుడితో? అయ్యో నేను బాలుడిని అని చెప్పేసి అంటున్నాడు. అలాగే మరి మోజెస్ కూడా అయ్యో నేను నత్తివాడిని ప్రభువా అంటున్నాడు. ఐజయా ప్రవక్త కూడా అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని అని చెప్పేసి అంటున్నాడు. యేసు ప్రభు వారి శిష్యులు కూడా జ్ఞానుల యొద్దకు అధికారుల యొద్దకు రాజుల దగ్గరకు వెళ్ళి సువార్త ప్రకటించుకున్నప్పుడు, మేము చదువులేక ఉన్నాము, విద్య లేని పామర్లము, మేము ఎలా నీ సువార్త ప్రకటించగలము అన్నప్పుడు, తండ్రి ఆత్మ మీలో ఉంది కనుక మాట్లాడువారు మీరు కావద్దు, తండ్రే చూచుకుంటాడు అని చెప్పేసి దేవుడు వాక్యం సెలవిస్తుంది. మత్తయ్య సువార్త 10వ అధ్యాయము 20వ వచనంలో. నేను కూడా అలాగే అన్నాను. దేవా, సేవ చేయమని నన్ను పిలిచినప్పుడు 3 సార్లు నన్ను పిలిచినప్పుడు దేవుడు, నేను సేవ చేయను ప్రభువా, నేనేంటి, నా క్యాస్ట్ ఏంటి ప్రభువా, నేను ఎలా సేవ చేయగలను, నేను సేవ చేయలేను ప్రభువా, నేను ప్రతి ఆదివారం నీ సన్నిధానంకి వస్తాను, ప్రార్థన చేసుకుంటాను, మంచి జాబ్ చేస్తాను, నాకు ఇచ్చిన శాలరీలో నాకు చేతనైనంత నీ సేవ పరిచర్యకి ఇస్తాను ప్రభువా, నేను సేవ చేయను, నా వల్ల కాదు అని చెప్పేసి నేను మాట్లాడాను దేవుడితో. అలాగే ఇప్పుడు నన్ను సాధించి శోధించి సువర్ణలాగా మార్చి ఆయన సేవ చేసుకుంటున్నాడు. ఎల్లప్పుడూ కూడా ఆయన మందిర ఆవరణలో ఒక దినముడు గడుపుడు కంటే 1000 దినాల కంటే శ్రేష్టమైనవి అని ఆయన వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆ మందిరంలో ఎల్లప్పుడూ నివసించే భాగ్యాన్ని దేవుడు ఆ కృపను నాకు ఇచ్చాడు. ఏముందండి, దేవుడు మందిరంలో లేకుండా బయట ఉంటే ఏమవుతుంది? ఏముంది? పాపం లోకంలో తప్ప ఏమన్నా ఉంటుందా? ఏముండదు కదా. ఆ పాపం లోకం నుంచి విడిచి రావాలంటే దేవుణ్ణి రుచి చూడాలి. అందుకే భక్తులు ఎంత అద్భుతంగా రాశారో కదా, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని. మనం రుచి చూచుంటే పాపం లోకం మనం ఏం చేస్తుందండి? ఎప్పుడు కూడా దేవుడి సన్నిధిలో ఉండాలి, దేవుడితో మాట్లాడాలి, ఆయన సేవ చేయాలి, పరిచర్య చేయాలనే ఆలోచన తప్ప ఏమైనా ఉంటుందా? ఏముండదు కదా. ఎందుకంటే దేవుడు వాక్యం సెలవిస్తుంది, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరు అన్నట్లుగా. ఏర్పరచబడిన వారిలో ఉన్నారా మీరు? ఇదే మీకు దేవుడిచ్చిన మాట. ఏంటంటే సేవ చేయాలని మీకు ఇచ్చిన కాలింగ్లో ఉండి కూడా మీరు సేవ చేయనని మొండిగా కూర్చున్నారా? అలా ఉండకూడదండి. ఎందుకంటే రాకడది సమీపంగా ఉంది. ఏ రోజు ఏ క్షణమో తెలియదు కాబట్టి మనం సువార్త ప్రకటించాలి. శిష్యులకి చెప్పినట్లుగా మనం కూడా సువార్త ప్రకటించాలి. దేవుడి చిత్తాన్ని ఏంటో మనం తెలుసుకోగలగాలి. ఆయన మన కాలింగ్ ఏంటో మనం తెలుసుకొని ఆయన సేవా పరిచర్య చేయాలండి. ఎందుకంటే మనకు అతి తక్కువ టైం ఉంది కాబట్టి మనం దేవుడు తండ్రి దగ్గరికి మరలా తిరిగి వెళ్ళేటప్పుడు కొన్ని బహుమానాలు, కొన్ని ఆత్మలు తీసుకొని వెళ్ళాలి. కాబట్టి ఆయన ఇచ్చిన పిలుపును ఎవరో మర్చిపోద్దు. ఎందుకంటే దేవుడు నేను సేవ చేయను అన్నప్పుడు నన్ను సాధించి శోధించి సువర్ణంలాగా మార్చి నన్ను సేవ చేస్తున్నాడు. మీరు కూడా అలాగ ఉన్నారేమో, అట్లా ఉండొద్దు. ఎందుకంటే దేవుడు ముక్కుకి కళ్ళెం వేసి లాగి అయినా కూడా సేవ చేయించగలడు. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు, ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఎవరిని ఎలా వంచాలో తెలుసు, ఎలా సేవ చేయాలో తెలుసు. అందుకని మీరు ఎందుకు ఒకవేళ భయపడుతున్నారా? నాకు మరి మోజెస్ లాగా నేను నత్తివాడిని అనుకుంటున్నారా? కాదు. అలాగే యెషయాలాగా అపవిత్రమైన పెదవులు గలవాడిని అనుకుంటున్నారా? అలా అనుకోవద్దు. శిష్యుల్లాగా విద్య లేని పామర్లు అనుకుంటున్నారా? మీరు అలా అనుకోవద్దు. ఎందుకంటే ఇక్కడే దేవుడు వాక్యం ఏమంటుందంటే, యెహోవా
చెయ్యి చాపి నా నోరును ముట్టి ఇలాగ సెలవిచ్చును, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. ఆయన మాటలు మన నోట ఉంచినప్పుడు మనం ఎందుకండి భయపడాలి? యెహోషువతో అన్నాడు కదా, మీరు భయపడకుడి జడికుడి అని చెప్పేసి. మోషేకు తోడే ఉన్నట్లు నీకు కూడా తోడే ఉంటాను యెహోషువ అన్నాడు కదా, మనకు కూడా తోడే అంటున్నాడు కదా ఈ వాక్యం ద్వారా. మనం ఎందుకు భయపడాలి? శిష్యుల్లో నుంచి కూడా తండ్రి ఆత్మ మీలో ఉంది కాబట్టి మీరు ఎందుకు భయపడుతున్నారు? మాట్లాడినవాడని నేనే అని చెప్పేసి ఆయన వాక్యం సెలవిస్తుంది కాబట్టి మనం భయపడనక్కర్లేదు. ఎందుకంటే ఆయన మాట్లాడతాడు కాబట్టి. రాజులతోనూ అధికారులతోనూ జ్ఞానులతోనూ మాట్లాడతాడు. ఒకవేళ మాట్లాడడం రాదని భయపడకండి, ఆయన చూచుకుంటాడు. యెహోవా ఈరే ఆయన చూచుకొనును గాక. అది ఎందుకు? పెళ్ళగించడానికి, విరగొట్టడానికి, నశింపచేయడానికి, పడదోయటానికి, కట్టడానికి, నాటడానికి నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను మిమ్మల్ని నియమించి ఉన్నాను అంటున్నాడు. మరి ఎందుకండి భయం మనకి? జనాల మీద, రాజ్యాల మీద మనం నియమించాడు, మనం భయపడే అవసరం లేదు. అందుకోసమే దేవుడు ఏమంటున్నాడు, మీరు రెడీగా ఉంటే చాలు. ఆర్ యు రెడీ అంటే ఐఎమ్ రెడీ గాడ్ అని చెప్పేసి. అంటే ఆయన మన ఎబిలిటీస్ని అడగట్లేదండి, ఆయన ఎబిలిటీ మనకిచ్చి మన సేవలో పరిచయలో వాడుకుంటాడు. ఆయన ఏమైనా చేయగలడు. మీరు నాకు అభిషేకం లేదు, నాకు ఈ చేత కాదు అది చేత కాదు అని భయపడుతున్నారేమో. ప్రపంచాన్ని తల్లకిందులు చేయగల అభిషేకాన్ని ఇస్తాడండి. అభిషేకం ఇచ్చి మనల్ని వాడుకుంటాడు. విద్య లేని పామరులండి వాళ్ళు. యేసుప్రభు వారి శిష్యులు ప్రపంచాన్ని తల్లకిందులు చేయగలిగారు. మరి యెషయా అపవిత్రమైన పెదవుల కలవాడినని మాట్లాడిన యెషయా కూడా యేసు ప్రభు వారి కోసం ప్రవచనాలు చెప్పగలిగాడు. మరి మోజెస్ మరి నత్తివాడిని అన్నాడు కదా, మరి ఆయన ఏం చేశాడు? ఎర్ర సముద్రాన్ని చీల్చివేయగలిగాడు. ఏ విధంగా? ఆయన మాట ద్వారా. ఆయనకి టైం ఇచ్చాడు కాబట్టి. మనం కూడా అంతే, మన అవైలబిలిటీ ఇస్తే ఆయన కృప ఇచ్చి బహుబలంగా వాడుకుంటాడు మిమ్మల్ని అయినా నన్నైనా. మీరు నమ్మున్నట్లయితే దేవుడు, మీరు సేవా పిలుపులో మీరున్నట్లయితే, ఆయన మీకు ఇచ్చిన కాలింగ్ మీకు తెలిసి ఉన్నట్లయితే ఈ మాటల ద్వారా, దేవుడిచ్చిన ఈ మాటల ద్వారా దేవుడు మిమ్మల్ని పిలుచుచున్నాడు. ఈరోజే మనమందరం కూడా సేవా పరిచర్య చేయడానికి ముందుకు వెళదాం. సేవా పరిచర్య చేయాలనుకున్న వాళ్ళందరూ కూడాను ఈ మాటలు పట్టుకొని పెళ్ళగించడానికి, విరగొట్టడానికి, నశింప చేయడానికి, పడగొట్టడానికి, కట్టడానికి, నాటడానికి దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి, మన నోట ఆయన మాట ఇచ్చాడు కాబట్టి మనం భయపడిన అవసరం లేదు. కాబట్టి మీ అందరి కోసం, సేవ పిలుపు ఉన్న వారందరి కోసం నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నానండి. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, పూజనీయుడా, పూజారుడా, దేవానికి స్తోత్రములు తండ్రి. తల్లి గర్భంలోనే మేము రూపించబడక మునిపే మమ్మల్ని రూపించావు, మమ్మల్ని ఎరిగానన్నావు తండ్రి. ప్రవక్తలుగా మమ్మల్ని పిలిచానన్న దేవుడివి దేవా, అందుకు బట్టి నీ స్తోత్రములు తండ్రి. అయ్యా, మా నోట నీ మాటలు ఉంచినందుకు నీ స్తోత్రములు తండ్రి. పెళ్ళగించడానికి, విరగొట్టడానికి, నశింప చేయడానికి, పడతోయటానికి, కట్టడానికి, నాటడానికి దేవా, అయ్యా, జనముల మీదనో రాజ్యముల మీద మాకు అధికారం ఇచ్చిన దేవుడు తండ్రి. ఈ అధికారాన్ని మేము ఎప్పుడు కూడా కోల్పోకుండా మీ రాకడ మా పోకడ వరకు మేము ఉంచుకొని ప్రపంచాన్ని తల్లకిందులు చేయగలగటానికి కృప చూపించండి అయ్యా తండ్రి.